ప్రశ్నిస్తుంటారు. దానికి జవాబు ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట, సొదొమలో ఉన్న ద్రాక్ష పళ్ళు, పిచ్చి ద్రాక్ష పళ్ళు, అవి బాగా కిక్కిస్తాయి. అది తాగినప్పుడు ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు. వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డారా? అలాంటి పరిస్థితులు ఈ రోజున మన మధ్యలో కూడా జరుగుతున్నాయి. మొన్ననే జంగారెడ్డిగూడెంలో 26 మంది కల్తీ సారా తాగి చనిపోయారు. అవునా? చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది పాపపు లోయలో బ్రతుకుతున్నారు. ఈ రాత్రి అలాంటి లోయలో నువ్వు ఉంటే, యేసు ప్రభువారు వస్తే నువ్వు పరలోకి వెళ్ళలేవు. కాబట్టి ఆ సొదొమ లోయలోంచి బయటికి రండి. తాగిన 3 లాభాలు ఉన్నాయి అంటున్నాడు ఒక ఆయన. ఏంటి లాభం అంటే, తాగినోడి ఇంట్లో దొంగలు పడరంట. ఎందుకని? తాగి 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 ఊపిరితిత్తులు కిడ్నీలు అన్నీ పాడయ్యి వాడు కనేలు మంది దగ్గుతూ ఉంటాడు. దగ్గేవాడి ఇంట్లో దొంగలు పడతారా? చెప్పరేంటమ్మా? పడరంట. ఇంకోటి, తాగినోడిని కుక్కలు కరవు అంట. ఎందుకని కరవో అంటే, తాగి 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 నడుము వంగిపోయి చేతిలో కర్ర వస్తుంది. ఏమ్మా, కర్ర ఉన్నోని కుక్కలు కడతాయా? కరవంట. ఇంకోటి, తాగినోడి లాభం ఏంటంటే, తాగినోడు ముసలోడు అవడంట. ఎందుకని? ఇది మధ్యలోనే బకెట్ ఏంటమ్మా అగో తన్నేస్తాడని. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుడు, ఏ లోయలో నువ్వు ఉన్నావు, పాపపు లోయలో బ్రతుకుతున్నావా, అది తాగుడే కానీ, వ్యభిచారమే కానీ, జారత్వమే కానీ, అసూయే కానీ, ఏదైనా కానీ, ఈ రాత్రి నువ్వు సొదొమ లోయలో ఉన్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఎలాంటి ఘోర పాపినైనా యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం.